మనం తప్పు తీయాలనుకుంటే ఏదైనా తప్పు తీయొచ్చు. వారు డీసీసీ అధ్యక్షుల సమావేశంలో అన్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, పెద్ద పార్టీ, కొన్ని అంటే 150 ఏళ్ళుగా చరిత్ర గల పార్టీ. సో ఈ క్రమంలో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ, వాక్ స్వాతంత్రం ఎక్కువ. ఎవరైనా వారి యొక్క వ్యక్తిగత అనేది కాకుండా పార్టీకి సంబంధించినప్పుడు వారి వారి అభిప్రాయాలు అభిప్రాయాలు వ్యక్తపరచుకోవచ్చు అనే దాని కోణంలో వారు అన్నది ఏంది, ఏకాభిప్రాయం నాయకులలో ఏకాభిప్రాయం రాదా అని మీరు అన్నట్టుగానే ఏకాభిప్రాయం రావట్లేదు అనే దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళ మధ్యనే ఒక ఒక ఏకాభిప్రాయం లేనప్పుడు మనుషులము మన మధ్యన ఉంటుందా అనే కోణంలో వారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు తప్ప ఎవరిని కూడా కించపరిచినట్టు కానీ ఈ దేవుడు ఇట్లా ఈ దేవుడు ఇట్లా అనే విధానంగా మాట్లాడలేదు. సో దాన్ని ప్రతిపక్ష పార్టీలు కొంత వక్రీకరించి ఆయన ముందు మాట్లాడింది పక్కకు పెట్టి ఇదంతా కావాలని ఏదో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ఏది కాదు. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వైపు ప్రజలందరూ ఉన్నారు. దానికి నిదర్శనమే మన జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, రేపు రాబోయే ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కానీ, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. ఈ ఈ దీన్ని ఓర్చుకోలేని బీఆర్ఎస్, మరి అంటే మింగుడుపడని బీజేపీ వాళ్ళు కావాలని ఏదో ఎప్పటికప్పుడు ఏదో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారికి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కథ అయిపోయింది. బీఆర్ఎస్ టైర్లు పంక్చర్ అయినాయి. స్టీరింగ్ లాంటి బాపు అని చెప్పుకునే కేసీఆర్ గారు మరి వారేమో ఫామ్ హౌజులనే వండుకున్నారు.